రేషియో అనాలిసిస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కరెంట్ రేషియో ఆర్ వర్కింగ్ క్యాపిటల్ రేషియో అని, నెక్స్ట్ క్విక్ రేషియో అని, నెక్స్ట్ లిక్విడ్ రేషియో అని, ఇంకా బేసిక్ ఇంటర్వల్ రేషియో, క్యాపిటల్ జనరిక్ రేషియో, ఫిక్స్డ్ అసెట్స్ రేషియో అని, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఆర్ డెబిట్ సర్వీస్ రేషియో అని, డివిడెండ్ కవరేజ్ రేషియో అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, స్టాక్ టర్న్ ఓవర్ రేషియో, గూడ్స్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ రేషియో దాంట్లో అన్నీ కలిపి ఒక 3 టైప్స్ ఆఫ్ డివైడ్ పేజెస్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా ఏవే అడుగుతాడు 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. ప్రాబ్లం 1, ప్రాబ్లం 2, ప్రాబ్లం 3. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడుగుతాడు. అంటే ఒక 5 పాయింట్స్ అడిగి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇప్పుడు ఆపరేటింగ్ రేషియో అని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చనింగ్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఇలా అడుగుతాడు రేషియో అనాలిసిస్కి. ఆన్సర్ ఫార్మాట్ వచ్చేసి మామూలుగా మనం ఆపరేటింగ్ రేషియో ఫార్ములా వేసి ఫార్ములాని ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో అలా చేస్తాం. ఇప్పుడు ఆపరేటింగ్ రేషియో ఫస్ట్లీ తీసుకోవాల్సింది. ఆపరేటింగ్ రేషియో ఫార్ములా వచ్చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. నెక్స్ట్ మనం క్వశ్చనింగ్ ఫార్మాట్లో చూసుకోవాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ఎక్కడ ఉందా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది క్వశ్చనింగ్ ఫార్మాట్లో ఎక్కడ లేదు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్స్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంది. ఇక్కడ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఉంది అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ ఉంది, సేల్స్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంది. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మనం పని చేసేటప్పుడు ఏమైనా ఎక్స్పెన్సెస్ అంటే అవి కూడా అన్నీ ఇంక్లూడ్ అయింటాయి. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కూడా 1 టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఈ 3 యాడ్ చేయాలి. ఏది? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సేల్స్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ నెట్ సేల్స్ ఎక్కడైనా ఉందా? నెట్ సేల్స్ అంటే సేల్స్ ఉంది, 5 lakhs ఉంది. ఆ 5 lakhs వేసుకుంటే ఇప్పుడు మనకు తెలియదు వచ్చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తెలీదు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తెలియదు. కాబట్టి ఆ 2 మళ్ళీ సపరేట్గా రాసుకుంటాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని రాసుకొని ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ 2 కలిపేసి అందులో నుండి క్లోజింగ్ స్టాక్ మైనస్ చేయాలి. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ ఉందో లేదో చూసుకోవాలి. క్వశ్చనింగ్ ఫార్మాట్లో ఓపెనింగ్ స్టాక్ ఉంది, నెక్స్ట్ పర్చేజెస్ ఉంది, క్లోజింగ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఏం చేయాలి? ఓపెనింగ్ స్టాక్ రాసుకుంటాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ఎంత? 76,250 రూపీస్ ప్లస్ పర్చేజెస్ వచ్చేసి 3,15,250. క్లోజింగ్ స్టాక్ ఎంత? 98,500 రూపీస్. వాటిని ఏం చేస్తాం? రాసుకున్నాం. 70 అంటే 2 కలుపుతాం. 76,250 రూపీస్, 3,15,250 రూపీస్ 2 కలిపితే 3,91,500 రూపీస్ వస్తుంది. క్లోజింగ్ స్టాక్ ఎంత? 98,500 అంటే 3,91,500లో నుండి 98,500 తీసేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? ఆన్సర్ వచ్చి 2,93,000 రూపీస్. ఇది ఓన్లీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ, ఆపరేటింగ్ రేషియో వాల్యూ కాదు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ మాత్రమే. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తెలియదు. మనం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఫార్ములా రాసుకుంటాం. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సేల్స్ ఎక్స్పెన్సెస్, సేల్స్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అన్నీ వస్తాయి దాంట్లో. ఇక్కడ మనం ఏమున్నాయి? 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. అంటే ఈ 3 యాడ్ చేయాలి. 7,000, 1,00,000, 12,000 అని ఇక్కడ ఉన్నాయి కదా. ఈ 3 యాడ్ చేస్తే ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ వస్తుంది. ఇక్కడ ఆ 3 రాసుకున్నాం. నెక్స్ట్ వాటిని యాడ్ చేస్తే 1,19,000 వస్తుంది. దాన్ని ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఓన్లీ ఇది ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ మాత్రం. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ కనుక్కున్నాం, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వాల్యూ కనుక్కున్నాం, నెట్ సేల్స్ వాల్యూ తెలుసు మనకి. మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆపరేటింగ్ రేషియో సబ్స్టిట్యూట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ వేసుకుంటాం. ఇలా వేసుకుంటాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ ఎంత? 2,93,000 ప్లస్ ఫార్ములా ప్రకారం ఎంత? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వేసుకున్నాం 19,000 డివైడ్ బై నెట్ సేల్స్ వాల్యూ ఎంత? 5 lakhs. క్వశ్చన్లో ఇచ్చాడు 5 lakhs అని. ఆ 5 lakhs ఇక్కడ వేసుకున్నాం. ఇంటూ 100 ఫార్ములా ప్రకారం ఉంది. ఫార్ములా వేసుకున్నాం. ఇంటూ 100 వేసుకుంటే దాన్ని మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే 82.4% వచ్చింది ఆపరేటింగ్ రేషియో అనేది. మొత్తం సబ్స్టిట్యూట్ చేసిన పైన రాశాను ఎలా సబ్స్టిట్యూట్ చేసామనేది. ఆపరేటింగ్ రేషియో వాల్యూ వచ్చేసి 82.4%. నెక్స్ట్ క్వశ్చనింగ్ ఫార్మాట్ ఆపరేటింగ్ రేషియో అయిపోయింది. క్వశ్చనింగ్ ఫార్మాట్లో నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి ఏవన్నా కానీ రేషియో అనాలిసిస్లో. ఇప్పుడు ఏం చేయాలి? ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా రాసుకోవాలి. ఫస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా వచ్చేసి ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో. అంటే 100 అనేది ప్రాఫిట్. అంటే మనం ఏదైనా ప్రాఫిట్ చేయాలంటే ఒక 100కి కదా ఈక్వల్ చేసుకుంటుంది మామూలుగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో మనం ఆల్రెడీ కనుక్కున్నాం, పైన ఇక్కడ కనుక్కున్నాం. ఏం చేయాలంటే 100 మైనస్ ప్రాఫిట్ రేషియో ఎంత వచ్చిందో అంత మైనస్ చేస్తే
ప్రాఫిట్ రేషియో వచ్చేస్తుంది అంటున్నాడు. చేస్తాం. 100 ఎంత ఉంది, 82.4% ఉంది. 100 - 82.4 చేస్తే 17.6, అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో వచ్చేసి 17.6 రూపీస్, 6%. నెక్స్ట్ క్వశ్చన్లో అడిగినట్లుగా ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్, స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. మనం ఏం చేయాలంటే స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా రాసుకుంటాం. ఫార్ములా స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడ్ బై యావరేజ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ మనకు తెలుసు, ప్రీవియస్గా ఆపరేటింగ్ రేషియోలో చేసాం కాబట్టి లెంత్ కావాలి కాబట్టి మళ్ళీ మనం చేసుకుందాం. ఆన్సర్ ఫార్మాట్లోకి వచ్చేయాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చేసాం, మనం యావరేజ్ స్టాక్ తెలియదు. యావరేజ్ స్టాక్ ఫార్ములా వచ్చేసి యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడ్ బై 2. ఓపెనింగ్ స్టాక్ తెలుసు, క్లోజింగ్ స్టాక్ తెలుసు, అంటే క్వశ్చన్ ఫార్మాట్లో ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, 76,250, క్లోజింగ్ వచ్చేసి 98,500 రూపీస్ ఉంది. దాన్ని 2 ప్లస్ చేసి డివైడ్ బై చేయమంటున్నాడు. చేద్దాం, రాసుకున్నాం. 76,250 ప్లస్ 98,500 డివైడ్ బై 2 అని రాసుకున్నాం. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 87,375 రూపీస్ వస్తుంది. అది వచ్చేసి యావరేజ్ స్టాక్ వాల్యూ. ఇప్పుడు ఫార్ములా ప్రకారం పైన ఫార్ములా ఉంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడ్ బై యావరేజ్ స్టాక్ అని. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ ఎంత, 2,93,000. స్టాక్ అంటే యావరేజ్ స్టాక్ వాల్యూ 87,375 రూపీస్. మళ్ళీ ఫార్ములా రాసుకుంటాం. నెక్స్ట్ ఫార్ములా ప్రకారం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ యావరేజ్ స్టాక్ వాల్యూ 2 చేసేసి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం ఫార్ములాలో నుండి. 3.35 టైమ్స్, అంటే రేషియో కనుక్కోమన్నాడు. టర్న్ అంటే స్టాక్ ఎంత టర్న్ ఓవర్ అవుతుంది అనే రేషియో కనుక్కోమన్నాడు. వాటి రేషియో కనుక్కున్నాం. 3.35 టైమ్స్ టర్న్ ఓవర్ అవుతుంది. స్టాక్ టర్న్ ఓవర్ అయిపోయింది కదా. గ్రాస్ ప్రాఫిట్ రేషియో కనుక్కున్నాడు. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా వచ్చేసి గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ డివైడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. అంటే మనకు గ్రాస్ ప్రాఫిట్ అనేది క్వశ్చన్ ఫార్మాట్లో ఇక్కడ ఇచ్చాడా, గ్రాస్ ప్రాఫిట్ అనేది ఇవ్వలేదు. నెట్ సేల్స్ అంటే సేల్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ సేల్స్ అని చెప్పుకున్నాం మనం. సేల్స్ వాల్యూ తెలుసు ఫార్ములాలో. ఫస్ట్ ఏం చేయాలి, గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలి. గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలంటే మనం ఇంటర్లో చేసినట్లుగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అంటే ట్రేడింగ్ అకౌంట్లో వచ్చేది గ్రాస్ ప్రాఫిట్, P&L అకౌంట్ అంటే వచ్చేది నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అని తెలుసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలి, గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోమని నెట్ ప్రాఫిట్ కనుక్కుంటాం. అంటే ట్రేడింగ్ అకౌంట్ P&L అకౌంట్ చేస్తే అక్కడ తెలిసిపోతే గ్రాస్ ప్రాఫిట్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత అనే ఐడియా వస్తుంది. ఫస్ట్లీ ఒక డౌట్ రావచ్చు, ట్రేడింగ్ అకౌంట్కి అవి రావాలి అంటే ఫార్మాట్లో పర్చేస్ గూడ్స్ రాసుకోవాలి కదా, ఎలా అంటే ఇది ఓపెనింగ్ అంటే ఆపరేటింగ్ రేషియో చేయమన్నాడు కదా, ఇది ఎలా సూట్ అవుతుందని రాసుకోవచ్చు. సేమ్ అవసరం లేదు, ఇవే ఈ వాల్యూసే అక్కడ ట్రేడింగ్ అకౌంట్లో మనం ఫార్మాట్ గుర్తుంటే అది ఎలా రికార్డ్ చేస్తాం. ఫస్ట్లీ ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి వస్తాయి, ఫస్ట్ 2 ఓపెనింగ్ స్టాక్ రికార్డ్ చేస్తాం. దానికి ఏం చేయాలి, డైరెక్ట్ అవుటర్ కాలంలో వేసుకుంటాం. నెక్స్ట్ 2 పర్చేజ్ అని ఇన్నర్ కాలంలో వేసుకుంటాం. ఒకవేళ పర్చేజ్ రిటర్న్స్ ఉంటే దానికి మైనస్ చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తాం, రైట్ సైడ్ ఏమొస్తాయి, సేల్స్ రిటర్న్స్, క్లోజింగ్ స్టాక్. సేల్స్ రిటర్న్స్ లేదు కాబట్టి బై సేల్స్ అనేసి డైరెక్ట్గా 5 lakhs వేసుకున్నాం. బై క్లోజింగ్ స్టాక్ అది కూడా వేసేసుకున్నాం. క్వశ్చనింగ్ ఫార్మాట్లో క్లోజింగ్ స్టాక్ ఉంది, సేల్స్ ఉంది, పర్చేస్ ఉంది, ఓపెనింగ్ స్టాక్ ఉంది. ఈ 4 ఉన్నాయి కాబట్టి 4 మెన్షన్ చేసాం ఫస్ట్లో. ఇంకేమైనా ఆక్రై కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ కానీ లైటింగ్ కానీ కోల్ కానీ ఉంటే రికార్డ్ చేస్తాం. అవి ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్గా 2 అమౌంట్ డిఫరెన్స్ చెక్ చేసి ఎంత డిఫరెన్స్ తక్కువ ఉంటే, ఒకవేళ లెఫ్ట్ సైడ్ తక్కువ ఉంటే అది గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది, రైట్ సైడ్ తక్కువ ఉంటే గ్రాస్ లాస్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తక్కువ ఉంది అంటే కాబట్టి అది గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. ఎంత తక్కువ ఉంది, 2,07,000 తక్కువ ఉంది. ఈక్వల్ వచ్చే అమౌంట్ ఎంత అంటే ఎక్కువ ఉన్న అమౌంట్ బోత్ సైడ్స్ 5,98,500 రూపీస్. నెక్స్ట్ ఇదేమవుతుంది, నెక్స్ట్కి గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్, ఇక్కడ క్యారీ డౌన్ ఉంది కదా, బ్రాడ్ డౌన్ అవుతుంది. ఇక్కడ తీసుకుంటాం గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎంత అయితే 2,07,000, ఇక్కడ 2,07,000 రాసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు P&L అకౌంట్లో ఏమేమి వస్తాయి అవన్నీ రికార్డ్ చేసుకుంటాం. ఇక్కడ ఇవన్నీ వస్తాయి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, సేల్స్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, లాస్ ఆన్ ఫైర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఏదైనా ఫైర్కి యాక్సిడెంట్ గురైపోయింది అది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఈ 4 రాసుకుంటాం. నెక్స్ట్ చూడండి, ఈ 4 రాసుకున్నాం. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఉంది, మనం సపరేట్గా ఏం మెన్షన్ చేయలేదు. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఏదో ఇన్వెస్ట్ చేసాం దానికి ఇన్కమ్ వచ్చింది, ఏదైనా లాభం వచ్చింది, అది కూడా ఇక్కడ రాసుకున్నాం. ఇంకేం లేవు.
డైరెక్ట్గా క్వశ్చనింగ్ ఫార్మేట్లో ఇంకేం లేవు కాబట్టి రెండు బోత్ సైడ్స్ ఏది ఎక్కువ ఉంటే దాన్ని ఈక్వల్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అంటే 2,13,000 రైట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా 81,000 ఇటు సైడ్ తక్కువ ఉంది. ఇటు సైడ్ తక్కువ ఉంటే నెట్ ప్రాఫిట్ అని రాసుకుంటాం. ఇటు సైడ్ తక్కువ ఉంటే ఒకవేళ ఆ అమౌంట్ ఇక్కడ వేసి 81,000 అనేసి నెట్ లాస్ అని రాసుకుంటాం అంతే. ఇప్పుడు మనకి ఏమేమి తెలుసుకున్నాయి, గ్రాస్ ప్రాఫిట్ తెలుసు, నెట్ ప్రాఫిట్ తెలుసు. క్వశ్చనింగ్ ఫార్మాట్లో వాడు అడిగిండేది కూడా గ్రాస్ ప్రాఫిట్ రేషియో అడిగాడు, నెట్ ప్రాఫిట్ రేషియో అడిగాడు. మనం ముందుగా కూడా ఫార్ములా రాసుకున్నాం, గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 అని. గ్రాస్ ప్రాఫిట్ ఎంత మనకు తెలుసు, ఐడియా ఉంది, 2,07,000. ఆ 2,07,000 ఫార్ములా ప్రకారం రాసుకుంటాం. 2,07,000 డివైడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 41.4%. అది గ్రాస్ ప్రాఫిట్ రేషియో వాల్యూ. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ క్వశ్చనింగ్ ఫార్మాట్లో వాడు ఏమన్నాడు, నెట్ ప్రాఫిట్ రేషియో కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ రేషియో సేమ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా మాత్రమే ఉంటుంది, నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. దాన్ని ఏమంటే నెట్ ప్రాఫిట్ వాల్యూ ఎంత, 81,000 రాసుకుంటాం, నెట్ సేల్స్ రాసుకుంటాం, ఇంటూ 100 రాసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేస్తే 16.2% వస్తుంది. ఇది రేషియో అనాలిసిస్ క్యాలిక్యులేట్ చేసేది. నెక్స్ట్ ఇంకొక 6 పాయింట్, నెక్స్ట్ ప్రాబ్లం 2లో డెబిట్ ఈక్విటీ షేడ్స్ ఇలాంటివి ఇంకా డిఫరెంట్ రేషియోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నెక్స్ట్ ప్రాబ్లం చూసినా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ప్లీజ్ వాచ్ ఇట్.